మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. రచిక తెలంగాణలో వర్షాలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రాగల 5 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారటంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అతి భారీ వానలు పడే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. రచిక, ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బాసిద్ అందిస్తారు. బాసిద్, చెప్పండి. తెలంగాణలో రాగల 24 గంటల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి అప్డేట్స్ ఏంటి? కొన్ని ప్రభావిత జిల్లాల్లో కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా ఇప్పటికే జారీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి, తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు జోరందుకున్నాయి. తొలగతి తర్వాత కొన్నాళ్ళు మొహం చాటేసిన వానలు కాస్త ఆలస్యంగానైనా భారీగా కురుస్తున్నాయి. మొలిచిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతుల సమయంలో ఎట్టకేలకు వానలు కురుస్తున్నాయి. గత 3-4 రోజుల నుంచి కురుస్తున్న వానలు మరో 4 రోజులు కూడా కొనసాగుతాయని కూడా వాతావరణ శాఖ ఐఎండీ తెలిపడం జరిగింది. ఈ రోజు మరియు రానున్న 4 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ కేంద్రం అధికారులు తెలిపారు. రేపు ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇవాళ పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, హనంకొండ, వరంగల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. హైదరాబాద్ తో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు ఈ జిల్లాలకు ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్, హనంకొండ, వరంగల్, మహబాద్, కామారెడ్డి, మెదక్, నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జనగాం, యాదాద్రి, భువనగిరి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, వనపర్తి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు మెరుపుల కారణంగా అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు తెలిపిన అధికారులు చేపల వేటకు వెళ్లే వాళ్ళు కూడా రైతులు వర్షం వచ్చే ముందు ఇండ్లకు చేరడం మంచిదని చెప్పి సూచనలు జారీ చేయడం జరిగింది. ఈ విధంగా చూస్తే ఎవరు అవసరం ఉంటేనే బయటికి రావాలా, అవసరం లేకుంటే వర్షం పడే సమయంలో ఎవరు బయటికి రాకూడదని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. బ్రాహ్మణి, అయితే బాసిద్, చెప్పండి. ఇక మొన్నటికి మొన్న వర్షం పడడం మనం చూసాము. అంటే కొద్ది వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. పూర్తిగా ఒక వరదల వచ్చిన ప్రవాహం లాగా కూడా చూసాం. మరి ఈ నేపథ్యంలో గుంతలు కానీ అక్కడక్కడ ఏర్పడిన మ్యాన్ హోల్స్ కి సంబంధించి కానీ ఇప్పటికిప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఇక ప్రత్యామ్నాయంగా ఏం చేయబోతున్నారంటారు? అంటే బ్రాహ్మణి, హైదరాబాద్ వ్యాప్తంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా రెడీ అయ్యారు. దాంతోపాటు జిహెచ్ఎంసీ కూడా ఎక్కడెక్కడ కాలువలు జామ్ అవుతున్నాయి, ఆ కాలువల పూడికలు తీసి దాన్ని వర్షం నీళ్లు సుగమంగా వెళ్లేందుకు కూడా వాళ్ళు చర్యలు చేపట్టారు. ఇదే విధంగా ముఖ్యమంత్రి చెప్పిన హెచ్చరికలు జారీ చేశారు. వీరికి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, వర్షాలకు ఎవరు ఇబ్బంది పడకుండా, ఎవరు నీళ్లలో దిగి పడిపోయి దాఖలాలు రావద్దని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదే విధంగా జిహెచ్ఎంసీ అధికారులు కూడా అదే చర్యలు చేపట్టారు. ఇక్కడ ఎలాంటి
వర్షం నిల్వ ఉండకుండా గుంతలున్న చోట్ల గుంతలను పూడ్చే విధంగా కూడా జిహెచ్ఎంసీ కార్యక్రమాలు చేపట్టింది బ్రాహ్మణి. అయితే బాసిత్ చెప్పండి, అలాగే ఇక రాగలే 5 రోజుల పాటు మోస్తరు వర్షాలు కూడా కురిసబోతున్నాయి తెలంగాణ వ్యాప్తంగా. మరి ఈ నేపథ్యంలో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారంటారు? అంటే ఈ రోజు నుంచి రేపు రాబోయే 4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలకు హైదరాబాద్ లో నిలిచిపోయే వాతావరణం, నీళ్లతో పాటు రోడ్లను జలమయంగా మారనున్నాయి. ఎక్కడ నీళ్లు నిలుస్తున్నాయి, ఆ నీళ్లను ఎక్కడ డైవర్ట్ చేయాలని చెప్పి జిహెచ్ఎంసీ ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకుంది. వాళ్ళ సిబ్బందిని కూడా అలర్ట్ చేయడం జరిగింది. వాళ్ళు వర్షాలు పడితే ఎక్కడ నాలాలు ఎక్కడ ఉన్నాయి, ఆ నాలాలు ఎక్కడ జామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా పక్కకు తప్పించాలి, ఆ నీళ్లను వెళ్ళిపోయే విధంగా చేయాలని చర్యలు చేపట్టాలని చెప్పి కూడా వాళ్ళు ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా చెప్పడం చెప్పింది. వాళ్ళ అధికారులకు ఎలాంటి హెచ్చరికలు కూడా చేయడంతో ఆ ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేసేందుకు కూడా పోలీసులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బ్రాహ్మణి. రైట్ బాసిత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.